హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో మేఘనాథుడు ఎవరని తెలుసుకుంటాం. మేఘనాథుడికి మరో పేరు ఇంద్రజిత్తు. ఇంద్రుడిని జయించినందుకు మేఘనాథుడికి ఇంద్రజిత్తు అని పేరొచ్చింది. ఇంద్రజిత్తు రావణుడు మరియు మండోదరి కుమారుడు. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం, నాగపాశాస్త్రం, వాసవి శక్తి వంటి చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ అతను అధర్మం వైపు నిలబెట్టాడు కాబట్టి అతన్ని ఓడించే మార్గాలు ధర్మం వైపు ఉన్నవారికి లభించింది. ఇంద్రజిత్తు తన తండ్రి రావణుడు చేసినది తప్పని తెలుసుకున్న అప్పటికి అతని పక్షాన నిలబడి ధర్మం వైపు ఉన్నవారితో యుద్ధం చేశారు. హనుమంతుడు సీతాను చూడడానికి లంకకు వచ్చినప్పుడు ఆమెను చూసిన తర్వాత తిరిగి వెళ్లే ముందు రావణుడిని హెచ్చరించాలని నిర్ణయించారు. అందుకోసం అశోకవనంని ధ్వంసం చేస్తే తనను రావణుడి దగ్గరికి తీసుకువెళ్తారని అనుకున్నారు. హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసినప్పుడు ఇంద్రజిత్తుడు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రంని ప్రయోగించారు. హనుమంతుడు మూర్ఛపోయినట్టు నటించారు. ఎందుకంటే హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం పనిచేయదు. హనుమంతుడికి అలాంటి వరం ఉంది. అందుకోసమే హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం పనిచేయదు. కానీ హనుమంతుడు మూర్ఛపోయినట్టు నటించారు. ఎందుకంటే ఇంద్రజిత్తు అప్పుడైనా హనుమంతుడిని రావణేశ్వరుడు ముందు తీసుకెళ్తారని నటించారు. ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంది. అది ఏమిటంటే 14 సంవత్సరాలు నిద్రపోని వ్యక్తి మాత్రమే అతన్ని చంపగలరు. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండటం వల్ల అతన్ని సంహరించగలిగారు. ఇంద్రజిత్తు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినందుకు మన ఈసీజీ కార్డ్స్ లో ఇంద్రజిత్తుకు నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా ఇంద్రజిత్తు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.